నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొందరిని మనం గమనిస్తే గనక ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని కష్టాలున్నా కూడా బయటకు చూడడానికి మాత్రం చక్కగా నవ్వుతూ భలే పలకరిస్తూ ఉంటారండి. అప్పుడు మనకే అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అసలు వాళ్ళు ఎలా అంత చిరునవ్వుతూ ఉంటున్నారు అని. కొందరు మాత్రం రివర్స్, ఏం ప్రాబ్లం ఉన్నా లేకపోయినా సరే టెన్షన్ పడిపోతూ ఉంటారు. కానీ అఫ్ కోర్స్ మనకు చాలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక లెవెల్లో, ఎవరి లెవెల్లో వాళ్ళకి ఖచ్చితంగా కష్టాలు ఉంటాయండి, ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఏదేదో ఉంటాయి. కానీ అది మన హెల్త్ని మాత్రము పాడు చేయకుండా మనం చూసుకోవాలి. సో మనకు అంటే ఏరుకోరి తెచ్చుకున్నవి కాకుండా నిజంగా బాధపడేవి మాత్రమే బాధపడండి. అనవసరమైన వాటి గురించి అస్సలు మనందరం ఎవ్వరం కూడా బాధపడకూడదు. సో మరి ఈరోజు ఈ మంచి నోట్తో మొదలు పెట్టేద్దాం. ఈరోజు మన అమృతం కార్యక్రమంలో 2 చక్కటి వంటకాలు, అండ్ అందులో ఒకటి ఏంటంటే మంచి సాలెడ్ అనమాట. సాలెడ్ ఈ మధ్య అందరూ వెయిట్ లాస్ కోసం చాలా చాలా బాగా అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటున్నారు. బాగా బరువు తగ్గాలి, హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని, అంటే ఈ విధంగా ఆలోచిస్తున్నారు యంగ్స్టర్స్ కూడా. ఇది చాలా చాలా మంచి పరిణామం. మరి అందులో భాగంగా ఈరోజు నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే అవకాడో నల్ల శనగల సాలెడ్ అనమాట. ఆహా, అంటే వినడానికే చాలా టెంప్టింగ్గా అనిపిస్తోంది. నల్ల శనగలు మంచి ప్రోటీన్, అవకాడో గుండె ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ రెండింటి కాంబినేషన్లో ఈ సాలెడ్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అవకాడో నల్ల శనగల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, యాపిల్ సైడెడ్ వెనిగర్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అవకాడో ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న నల్ల శనగలు 1 కప్పు, ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉడికించుకున్న పల్లీలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, దానిమ్మ గింజలు 1 కప్పు. అవకాడో నల్ల శనగల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే మనకు సాలెడ్ అంటేనే చాలా సింపుల్ గా చేసుకునేటువంటి వంట, అతి తక్కువ సమయంలో చేసుకునేటువంటి వంట, అత్యంత ఆరోగ్యకరమైన వంట కదా. అన్నిటికన్నా ముఖ్యంగా దీంట్లో మనకు మంట అక్కర్లేదు. సో మనకి చిన్నపిల్లలు అంటే వంట బాగా ఇంట్రెస్ట్ ఉన్న 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటి అంటే చక్కగా వంటలు చేయాలి, సాలెడ్స్ తయారు చేసుకోవాలి. ఈ మధ్యకాలం జనరేషన్ అలాగే అయిపోయింది. సో మీ అందరి కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. అయితే మనకి దీనికి చేయాల్సిన ప్రీ ప్రాసెస్ ఏంటి అంటే నల్ల శనగల్ని నానబెట్టి ఉడికించుకోవాలి, అలాగే పల్లీలను కూడా ఉడికించుకోవాలి. ఈ 2 మనం ఫినిష్ చేసుకోవాలండి. మిగతావన్నీ కూడా మామూలుగా సింపుల్ కట్టింగే. ఓకే, సో ఇది మనకు అవకాడోతో తయారు చేస్తున్నాం. అవకాడో అనేది మనకు ఎంత బలకరమైందంటే అసలు నిజంగా ఇందులో విటమిన్స్ బి, సి, ఈ, కే ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. అందుకే పిల్లలకు అవకాడో పెట్టండి ఎందుకు చెప్తూ ఉంటారు అంటే వాళ్ళకి మంచి గుడ్ ఫ్యాట్స్ వస్తాయన్నమాట. ఫ్యాట్ చాలా మంచిది. ఫ్యాట్ లేనిదే ఎవ్వరూ కూడా యాక్టివ్గా ఉండలేరు. సో 100% ప్రతి ఒక్కరికి వయసుతో సంబంధం లేకుండా గుడ్ ఫ్యాట్ అనేది చాలా అవసరం. అవకాడోలో అధికంగా ఉంటుందన్నమాట అది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. సో ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఇలాంటి బౌల్. ఏ సాలెడ్కైనా కూడా ముందు మనం డ్రెస్సింగ్ చేసుకోవాలి. సో డ్రెస్సింగ్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనకు వేరే ఏం వేసినా కూడా అది ఆ రుచులు కలవడానికి చాలా ప్రాపర్గా ఉంటుంది. సో అందులో భాగంగా ఫస్ట్ మనము ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాం. ఎప్పుడు కూడా అండి ఆలివ్ ఆయిల్ అనేది మనకు ఓవర్ హీట్ ఎప్పుడు పనికిరాదు ఆలివ్ ఆయిల్కి. అందుకే ఫారిన్ కంట్రీస్లో ఆలివ్ ఆయిల్ పైన స్ప్రే చేసుకుంటారు. ఓకే, సో ఏంటంటే మీరు టకటక దాన్ని వాడేసి హెల్త్కి మంచిది కదా అని మామూలుగా మనకి వేరే కూరలు, పప్పులు అవి బేసిక్గా సెట్ కావు. ఆలివ్ ఆయిల్ ఎప్పుడూ కూడా సాలెడ్స్కి చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ చాలా తక్కువ మంట, ఎక్కువసేపు లేకుండా మనం స్టవ్ ఈ వంట చేసుకుంటున్నాము అంటే కూడా మనం ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు, కుకింగ్ ఆలివ్ ఆయిల్. బట్ మన ట్రెడిషనల్ వంటకాలకైతే కాదు. సో ఫస్ట్ మనం కాస్త ఆలివ్ ఆయిల్ తీసుకుందాం. దీంట్లో మనం కాస్త యాపిల్ సైడెడ్ వెనిగర్. సో ఇది కూడా అందరికీ తెలిసిందే. సో యాపిల్ సైడెడ్ వెనిగర్ని ఉదయాన్నే పరగడుపునే తీసుకోమని చెప్తూ ఉంటారు ఫర్ ఓవరాల్ హెల్త్. వెయిట్ లాస్ అవ్వాలన్నా, ఫ్యాట్ కట్ చేసుకోవాలనుకున్నా, చాలా డైట్లు ఉంటాయి కదా. సో ఆ డైట్లలో కూడా పొద్దున్నే యాపిల్ సైడెడ్ వెనిగర్ని తీసుకోమని చెప్తారు. అది కొంచెం కష్టంగా ఉంటుంది కొంతమందికి, కానీ బెనిఫిట్స్ కావాలి, హెల్త్ కావాలి అంటే కొన్ని తప్పు. సో అలా కొంచెం మనము యాపిల్ సైడెడ్ వెనిగర్ కూడా తీసుకుందాం. తీసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుందాం. అంటే మనం ఫస్ట్ ఒక డ్రెస్సింగ్ తయారు చేసుకుంటున్నాం, అంతకన్నా ఏం లేదు. ఇది ఒకసారి నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త నిమ్మరసం. చెప్పాను కదండి, అవకాడోతో ఏం చేసినా కూడా అంతెందుకండి, ఏ సాలెడ్ తయారు చేసినా కూడా నిమ్మరసం అనేది చాలా చాలా ముఖ్యం. హాఫ్ కూడా తీసేసుకుంటే మనకు ప్రాపర్ టేస్ట్ అనేది వస్తుంది. బికాస్ మనకు క్వాంటిటీస్ కూడా ఉన్నాయి కదా, మనకి ప్రాపర్గా ఉంటుందన్నమాట. అండ్ నిమ్మరసం కూడా మంచి వైటమిన్ సి కాబట్టి ప్రతిరోజు కూడా ఆమ్లా, నిమ్మరసము
వైటమిన్ సికి సంబంధించి ఏదో ఒకటి తీసుకోవాలి. ట్యాబ్లెట్లు వద్దండి, మనకి సహజంగా దొరుకుతున్నాయి, చాలా ఉన్నాయి. సో ముందు వాటిని ట్రై చేద్దాం. ఓకే, సో నిమ్మరసం కూడా వేసేసుకున్నాం కదా, ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ డ్రెస్సింగ్ కామన్ అండి, చాలా వంటలకి ఇది కామన్, చాలా సాలెడ్స్కి ఇది కామన్ యాక్చువల్లీ. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ 1.5 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వరకు ఉన్నాయన్నమాట దీంట్లో. ఇంకొంచెం మీరు ఏదైనా ఇంకా కారం కావాలి అంటే కాస్త మిరియాల పొడి అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు మనకు డ్రెస్సింగ్ రెడీ అయిందనమాట. సో చక్కగా డ్రెస్సింగ్ రెడీ అయింది. ఇప్పుడు దీంట్లో మనం కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. సాలెడ్ కదా, మరి ఓవర్గా ఉప్పులు అట్లాంటివి ఏమీ అక్కర్లేదు. సో సింపుల్గా రుచులను మనం కొంచెం సింపుల్గా నార్మలైజ్ చేసి చేసుకోవాలి. అంటే సాలెడ్ కాన్సెప్టే అది కదా, అన్ని మసాలాలు, అన్ని కారాలు, ఉప్పులు విపరీతంగా వేసుకుంటే సాలెడ్ ఎందుకు అవుతుంది అది. సో కొంచెం మనం మీడియంగా వేసుకుందాం, అలాగే బాగుంటుంది కూడా. సో ఇది ఒక్కసారి మనకు ఉప్పు కలిసేలా ఒకసారి నీట్గా మిక్స్ చేసుకుందాం. సో మనం ముందు చేసిన ప్రీ ప్రాసెస్లో భాగంగా ఏంటి అంటే ఇదిగోండి, ఈ నల్ల శనగలు ఉన్నాయి కదా, సో వీటిని మనం ఈ విధంగా ఉడికించుకోవాలి. అంటే జస్ట్ ఇలా మనం మ్యాష్ చేస్తే ఇలా మ్యాష్ అయిపోయే విధంగా, అంతే. కానీ ఎప్పుడు కూడా శనగల్ని నానబెట్టుకుంటే అది అద్భుతంగా ఉడుకుతుంది, లేదంటే సరిగ్గా ఉడకదు, అప్పుడు వస్తాయి పుట్టనొప్పులు. సో ప్రాపర్గా ఉడికితే అస్సలు రావన్నమాట. సో కొంచెం హెవీగా ఉంటుంది అంతే తప్ప, సో మీకు దాంతో అసలు ఇబ్బందికరమైనది ఏదీ లేదు. సో ఇలా చక్కగా మంచి ప్రోటీన్ బేస్డ్ నల్ల శనగలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం క్వాంటిటీ పరంగా తీసుకుందాం, అంతే. దీంట్లో ఒక 30 భాగం తీసుకున్నాం. ఆ తర్వాత ఉడికించిన పల్లీలు. సో పల్లీలు కూడా మనకి ఏంటి అంటే ఇది కొంచెం మనకు అటు ఇటు ఉన్నా కూడా పర్వాలేదు, ఒక 80% వరకు ఉడికినా కూడా చాలు. మామూలుగా మనం ఉడికించిన పల్లీలు తింటాం కదా, ఆ లెక్క. ఇది కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాం. తీసుకొని ఒకసారి ఇలా అస్సలు ఇది చూస్తుంటేనే మనకి లంచ్ బాక్సుల్లో పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళి తిన్నాం అనుకోండి, డైట్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా బెస్ట్ అనమాట. సో ఆ తర్వాత మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే అవకాడో. చిన్న ముక్కలు కట్ చేసుకున్నామండి. సో పెద్ద పెద్ద ముక్కలు వద్దు, సో చిన్న ముక్కలు, ఇది ఎంతైతే ఉన్నాయో సైజు అదే సైజులో మనం కట్ చేసుకున్నాం అవకాడో. సో అవకాడో మనకి చక్కగా పండిన అవకాడో మనకు తెలిసిపోతుంది, కాయగా ఉన్నది కాకుండా. అంటే కొంచెం మనకు లైట్గా ఇలా ప్రెస్ చేసినప్పుడు అవకాడో కొంచెం లైట్ మెత్తదనం ఉంటుంది, అదైతే బెటర్. సో నీట్గా మనకి ఇలా హాఫ్ కట్ చేసేసుకొని స్క్రేప్ చేసుకోండి. ఓకే, సో అది మనకి ఈజీగా వచ్చేస్తుంది. అదే కొంతమంది ఏంటంటే కొంచెం కచ్చికి తీసుకుంటారు, అది అసలు స్క్రేప్ చేయడమే రాదు. స్క్రేప్ చేసే విధంగా మనకు ఉండాలి, అది మనకు ముట్టుకుంటూ తెలిసిపోతుంది. సో అవకాడో కూడా మనం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇదిగోండి మొక్కజొన్న గింజలు, వీటిని కూడా మనం చక్కగా ఉడికిచ్చేసుకున్నాం. ఇంకా పిల్లలకి కూడా పెట్టచ్చు, ఆఫ్ కోర్స్ వాళ్ళు తినే ఇష్టం ఉంది అంటే 100% పెట్టచ్చు. అండ్ మొక్కజొన్న వల్ల ఏంటంటే మన కాన్స్టిపేషన్ చాలా వరకు తగ్గుతుంది. కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉన్న వాళ్లకు 100% మంచి ఫైబర్ అనమాట ఇది. సో హై ఇన్ ఫైబర్. సో మీరు మొక్కజొన్న గింజలు కూడా ఖచ్చితంగా మీకు ఆ ఇబ్బంది ఉంటే వారానికి 3 సార్లు వాడాలి. ఓకే, సో దీన్ని కూడా ఇలా చక్కగా మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత ఇదిగోండి సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. సో మీరు ఒకవేళ ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు మీకు ఇష్టమైతే కనుక హ్యాపీగా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవచ్చు పచ్చిగానే. సో నేను ఉల్లికాడలు వేస్తున్నాను. ఆ తర్వాత కాస్త కొత్తిమీర. అండ్ అలాగే ఇప్పుడు ఇంతవరకు మనం వేసిన రుచుల్లో ఒక తీపి అనేది లేదు. ఒకవేళ మీకు ఇష్టమైతే కనుక ఇలా దానిమ్మ గింజలు కూడా మీరు వేసుకోవచ్చు. మనం వేస్తున్నాం ఇందులో ఏంటి అంటే ఒక ఫ్రూట్, ఒక వెజిటబుల్, తర్వాత ప్రోటీన్ అన్నిటిని మనం మిక్స్ చేస్తున్నాం కదా. సో అందుకే కొంచెం ఏంటి అంటే కాస్త కట్టా మీఠా లాగా కొంచెం మనకి ఆ పులుపు, ఆ తీపి అవన్నీ కలిస్తే బాగుంటుందని నేను దానిమ్మ గింజలు కూడా తీసుకున్నాను. ఒకవేళ అంటే కొంతమందికి ఆ స్వీట్ టేస్ట్ కలిస్తే నచ్చదు, సపరేట్గా వాళ్ళు తింటారేమో కానీ కలిస్తే నచ్చదు. సో అలాంటి ఉద్దేశం మీకు ఉంటే కనుక ఇది వేసుకోకండి. ఈవెన్ మనకు స్పెషల్ కర్డ్ రైస్ ఉంటుంది కదా, దాంట్లో కూడా కొంతమందికి ఇది నచ్చదు. నాకు చాలా బాగా ఇష్టం అనమాట. సో ఇది మాత్రం మీ ఇష్టాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఇది నేను కూడా కొంచెం వేసానండి, మరి ఫుల్గా ఏం వేయలేదు. ఆహా, అసలు లుక్ ఎంత కలర్ఫుల్గా, అసలు ఎంత హెల్దీగా ఉంది చూసారా. ఎప్పుడు అండి మనము వారంలో 3 రోజులు ఏం తిన్నా కూడా ఇంకో 3 రోజులు మాత్రం మనం హెల్దీగా తినే ప్రయత్నమే చెయ్యాలి 100%. ఎందుకంటే ఇప్పుడు మన ఆరోగ్యాన్ని మనం మార్చుకునేది మన చేతుల్లోనే ఉంది. సో మనం స్వయాన మన చేతితో పాడు చేసుకోకూడదు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం అన్నీ వేసేసుకున్నాము.
ముందుగానే మనము డ్రెస్సింగ్ అంతా కూడా తయారు చేసేసాము. ఆలివ్ ఆయిల్, నిమ్మరసము, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసేసాం. ఇప్పుడు ఏంటి అంటే ఒక 10 నిమిషాల పాటు ఏ సాలడ్ అయినా కూడా ఇలా వదిలేసుకోవాలి. ఇక మనం స్టవ్ ఏం వాడలేదు కదా, మంట ఏం వాడలేదు కదా. సో ఏంటి అంటే ఇది ఒక 10 నిమిషాలు చక్కగా మూత పెట్టి వదిలేశారు అంటే ప్రాపర్గా సారం అంతా కూడా దానికి పట్టి ఇంకా చాలా టేస్టీగా తయారవుతుంది అనమాట. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. పెద్దల మాట చెద్దన్నం మూట అంటారు. అంటే ఒకప్పుడు మనకు పెద్దలు చాలా రకాల చిట్కాలు చెప్తూ ఉండేవాళ్ళు, హోమ్ రెమెడీస్ చెప్తూ ఉండేవాళ్ళు. అందులో భాగంగా ఈ చిట్కా కూడా అందరికీ ఉపయోగపడుతుందండి. మామూలుగా మనం ఏదైనా వంటలు చేసుకునేటప్పుడు కారం పొడి వేస్తూ ఉంటాం. దాంతోపాటు కాస్త ఉసిరికాయ పొడి కూడా వేయమని చెప్తూ ఉంటారు. అలా వేయడం వల్ల ఏంటి అంటే ఆ టేస్ట్ ఏదైతే ఉందో ఆ కూరల రుచి చాలా చాలా బాగుంటుంది అని. అండ్ అలాగే ఉసిరికాయ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈసారి తప్పకుండా కారంతో పాటు ఉసిరికాయ పొడి వేసి ట్రై చేయండి. సో ఇప్పుడు దీని సారం కూడా కరెక్ట్గా దీనికి పట్టుంటుంది కాబట్టి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో మన బౌల్ కూడా చక్కగా మన సాలెడ్ బౌల్ అందంగా రెడీ అయింది. అసలు అవకాడో టేస్ట్ అండి నిమ్మరసంతో కలిస్తే అసలు చాలా బాగుంటుంది. వెరీ వెరీ హెల్దీ, వెరీ వెరీ టేస్టీ ఆల్సో. మధ్య మధ్యలో అలా దానిమ్మ గింజలు రంగుకి బాగున్నాయి, రుచి కూడా 100% బాగుంటాయి. చూసారు కదా, ఇలా అవకాడో నల్ల శనగల సాలెడ్ చాలా సింపుల్గా నేను తయారు చేసేసాను. సో మీరు నేర్చుకోవాలి అనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అవకాడో నల్ల శనగల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, యాపిల్ సైడెడ్ వెనిగర్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అవకాడో ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న నల్ల శనగలు 1 కప్పు, ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉడికించుకున్న పల్లీలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, దానిమ్మ గింజలు 1 కప్పు. అవకాడో నల్ల శనగల సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్, యాపిల్ సైడెడ్ వెనిగర్, కాస్త నిమ్మరసం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, ఉడికించుకున్న నల్ల శనగలు, ఉడికించుకున్న పల్లీలు, అవకాడో ముక్కలు, మొక్కజొన్న గింజలు, తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీర, దానిమ్మ గింజలు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అవకాడో నల్ల శనగల సాలెడ్ రెడీ. చూసారు కదా, అవకాడో నల్ల శనగల సాలెడ్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, కారం కూడా లిటిల్ బిట్ భలే ఉంది. ఆ టేస్ట్, నిమ్మరసము, దానిమ్మ గింజలు ఖచ్చితంగా వేయండి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. అది మీరు తిన్న తర్వాత ఓహో వేసి మంచి పనే చేశాను అని మాత్రం అనుకుంటారు. ఆహా, భలే ఉందండి. ఇంత బౌల్ అండి, ఇంత కూడా అక్కర్లేదు. ఇంత బౌల్ తిన్నారంటే చాలు, ఇంకా అలా ఉండిపోయి అలా హ్యాపీగా ఉంటుంది అనమాట. మీ టమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ, చాలా టేస్టీ, చాలా సింపుల్ కూడా. ఓకే, సో ఇటువంటి రెండో వంటకం కూడా మనం తయారు చేసేద్దాం. అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట పేరు సొరకాయ రవ దోశ. మామూలుగా రవ దోశలు అందరికీ తెలుసు. సొరకాయ కాంబినేషన్లో మరి రవ దోశ ఎలా తయారు చేసుకోవాలబ్బా తెలుసుకుందామా? సో అల్పాహారానికి రెడీ అయిపోండి. సో మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ రవ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, రవ 1/2 కప్పు, ఉప్పు తగినంత, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 4, సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. సొరకాయ రవ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సొరకాయ రవ దోశ, బేసిక్గా రవ దోశ అంటే మనం మామూలుగా రవ, పెరుగు అవన్నీ వేసి ఇన్స్టెంట్గా మనం చేసుకుంటూ ఉంటాం. ఏ బ్రేక్ఫాస్ట్ లేదు అన్నప్పుడు అప్పుడప్పుడు మనం చాలా టేస్టీగా దాంట్లో పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి చేసుకుంటూ ఉంటాం. సో సొరకాయ కాంబినేషన్తో ఈసారి ట్రై చేయండి. ఎలా చేయాలో ఏంటో కూడా చెప్తాను నేను మీకు. సో సొరకాయని సింపుల్గా మామూలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఓకే, సో మిగతావన్నీ కూడా మామూలుగా సాధారణంగా మనం వేసుకునే రవ దోశ లాగానే ఉంటాయి మొత్తం కంటెంట్ అంతా కూడా. సో జస్ట్ మనం సొరకాయ యాడ్ చేయబోతున్నాం అనమాట. ఎందుకు సొరకాయ అంటే సొరకాయ ఒక న్యాచురల్ కూలెంట్ అండి. అందులో ఆల్మోస్ట్ 90 to 95% నీరు శాతమే ఎక్కువగా ఉంటుంది. మంచి పీచు పదార్థం, డైజెషన్కి చాలా చాలా మంచిది, కంటి ఆరోగ్యానికి మంచిది, బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఉంటే కూడా అలా టక్కని పంపించేస్తుంది అనమాట. అంటే టక్కనట్టు ఒకసారి కాదు, అలా రెగ్యులర్గా మనకి సొరకాయ జ్యూస్ కూడా తాగుతూ ఉంటారు చాలామంది పరగడుపున. ఎందుకు అంటే ఫ్లష్ అవుట్ అయిపోవడానికి ఏదైనా చెడు మలినాలు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఓవరాల్గా ఇవంతా వింటుంటే మీకు ఏమనిపిస్తుంది? సొరకాయ చాలా సింపుల్ లైట్ వంట,
లైట్ వెజిటబుల్ యాక్చువల్గా అది. సో ఇది మనకు క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, బరువు పెరిగే అవకాశం కూడా లేదు, అండ్ చాలా చాలా మంచిది కూడా. సో ఇమ్యూనిటీ పవర్కి మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో తద్వారా ఏంటి అంటే నీరు శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మనకు స్కిన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనల్ని వాటర్ ఎక్కువ ఎందుదామంటూ ఉంటారు, అందుకే కదా అవుట్. ఏదైనా మనకు అవుట్ అవ్వాలి, ఎంత చెత్త తీసుకుంటున్నామో అవుట్ కూడా అంత చెత్త వెళ్ళిపోవాలి. సో అది వెళ్ళినప్పుడు రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకే ఇంత నీళ్లు తాగండి, మెన్ అయితే ఇంత తాగాలి, విమెన్ అయితే ఇంత తాగాలి అని చెప్తారు. మరి ఎక్కువ తాగేకండి, అది కూడా ప్రాబ్లమే. సో ఎంత తాగాలో అంత తాగితే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే ఈ సొరకాయ కాంబినేషన్లో మనం రవ్వ దోశ కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి, ఇలా సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో దీన్ని బాగా నీట్గా మెత్తగా రుబ్బేసుకుందాం. రుబ్బుకున్న తర్వాత మనం ముఖ్యమైన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఈ విధంగా మనము మెత్తగా ఒక గుజ్జులాగా చేసేసుకోవాలి. అంతే, గుజ్జు అయిపోయినా కూడా పర్వాలేదు. మామూలుగానే సొరకాయ గుజ్జు అయిపోతూ ఉంటుంది, రుబ్బితే 100% అవుతుంది. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మామూలుగా మనం ఒక బౌల్ తీసుకుందాం. సో ఈ బౌల్లో మనకి మెల్లమెల్లిగా కావాల్సినవన్నీ కూడా దోశకు సంబంధించి వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ వరిపిండి, బియ్యం పిండి, ఆ తర్వాత ఇందులో రవ. మన ముఖ్యమైన పదార్థం ఏంటి? రవ. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు. అంటే రవ్వ దోశకి ఎప్పుడు కూడా అన్నీ చాలా చిన్నగా సన్నగా తరుక్కోవాలండి, పెద్ద పెద్ద ముక్కలు అస్సలు బాగోవు. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు ఈ విధంగా మనం సన్నగా తరుక్కోవాలన్నమాట. సో కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. పేస్ట్ వేస్తే బాగోదు ఎప్పుడు కూడా. పచ్చిమిరపకాయలు రవ్వ దోశకు మాత్రము ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. పిల్లలు తిన్నప్పటికీ కూడా ఇలానే బాగుంటుంది. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. అలాగే మనకు రవ్వ దోశలో ఖచ్చితంగా మనం వేసేది ఏంటి అంటే అల్లం. అల్లంతో అసలు ఆ రుచే మారిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇదిగోండి, మనం రెడ్ క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికము రెండు కూడా తీసుకున్నాం. ఓకే, సో ఇది కూడా చూసారా అంత సన్నగా కట్ చేసుకున్నాం. ఇది ఒకవేళ అంటే మన దగ్గర రెడ్ క్యాప్సికం ఎప్పుడూ ఉండకపోవచ్చు, అప్పుడు గ్రీన్ క్యాప్సికం మాత్రమే వేసుకున్నా కూడా చాలు. అంటే మనం కలర్ఫుల్గా ఉండడానికి మనం అలా చేసాము. సో మీరు మామూలు గ్రీన్ క్యాప్సికం మాత్రమే ఉంది అంటే అది మాత్రమే వేసుకోవచ్చు. సో నేను రెండు వేసా, రెడ్ అలాగే గ్రీన్ రెండు కూడా వేసుకున్నాం. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు క్యారెట్ తురుము. సో క్యారెట్ తురుము కూడా దీనికి తగ్గట్టుగా వేసుకోవాలి. అలాగే కరివేపాకు. ఇప్పుడు మనం దీంట్లో పెరుగు వేసుకుందాం. మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాము, దట్టు రవ్వ దోశకి ఇన్స్టెంట్గా చేసుకునే దాంట్లో ఖచ్చితంగా మనం పెరుగు వేయాల్సిందే. సో పెరుగు వేసుకున్నాము. అలాగే సో మొత్తం సొరకాయ పేస్ట్ ఏదైతే మనం తయారు చేసుకున్నామో అది మొత్తం వేసేసాం. బికాస్ ఇది మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ కదా, సో అందుకు మొత్తం వేసేసామన్నమాట. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. కాస్త కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మొత్తం కింద ఎక్కడా కూడా మనకు రవ్వ పిండి ఏమీ లేకుండా నీట్గా మిక్స్ చేసుకుందాం. అయితే ఒకటి ఏంటంటే మనకి ఎప్పుడూ కూడా రవ్వ దోశ మామూలు పిండిలా కాకుండా ఎక్కువ పిండి అవసరం లేదు. అంటే మనము 3 దోశలు మామూలుగా వేసుకునే పిండితో 6 వేసుకోవచ్చు. ఇది చాలా పల్చగా చేసుకుంటాం కదా, అదనమాట. అందుకే రవ్వ దోశలు ఎన్ని తిన్నా కూడా కడుపు నిండనట్టుగానే ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మనం చక్కగా పల్చగా నీళ్లు పోసుకోవాలి. ఓకే, సో రవ్వ దోశ అందరికీ తెలుసు ఎలా వేస్తాము ఏంటి అని. చాలా పల్చగా అలా 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 వేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి దీంట్లో మనం బాగా పల్చగా నీళ్లు పోసుకుందాం. జారుగా ఉండేలా చేసుకోవాలి. మనకు ఆల్మోస్ట్ ఎలా అంటే ఒక వాటరీగా ఉండాలన్నమాట, పిండిలా కాకుండా అలా వాటరీగా ఉండాలి. అప్పుడే మనకి ఏంటి అంటే ఇలా పోసుకున్నప్పుడు ఇలా వాటర్ ఫీల్ లాగా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా హోల్స్ లాగా వస్తుంది అనమాట మనం వేసుకున్నప్పుడు.
చూసారా? ఇప్పుడు కావాల్సినవన్నీ కూడా మనము వేసేసుకొని మిక్స్ చేసేసాం కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఒక ముందుగా ఇలా ఒక చిన్న గరిటె తీసుకుందాము. గరిటె తీసుకుని ఒక బౌల్లోకి ఫస్ట్ ఈ రవ్వ మిశ్రమాన్ని తీసుకుందాం. తీసుకొని దీన్ని ఇలా రౌండ్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా? కాస్త నూనె వేసుకుందాం. సిమ్లోనే పెట్టుకోవాలండి, 100% సిమ్లోనే పెట్టుకొని కొంచెం సేపు తర్వాత మీడియంలోకి తీసుకురావచ్చు. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. సాధారణంగా మనం ఎక్కువ మోతాదులో అరటిపండ్లు తెచ్చుకున్నప్పుడు అయ్యో పాడైపోతూ ఉంటాయని అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. అలా మాత్రం చేయకండి. అరటిపండు కానివ్వండి, పువ్వులు కానివ్వండి, ఫ్రిడ్జ్లో ఉంచితే దాని తాలూకు వాసన మిగతా పదార్థాలకంతా పట్టేసి ఫ్రిడ్జ్ అంతా కూడా అలాగే రొటేట్ అవుతూ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మిగతా వాటి మీద మనకు చాలా చిరాగ్గా ఉంటుంది, అయ్యో ఈ వాసన వస్తుంది ఏంటి అని. వద్దండి, అరటిపండు అలాగే పువ్వులు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో ఉంచకుండా ఉంటేనే మంచిది. సో దీన్ని మనం ఏంటి అంటే ఇటువైపు ఆల్రెడీ మొత్తం చక్కగా కాలిపోయినట్టే దీన్ని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆబ్వియస్గా మనం ఇలా వేసాం కాబట్టి దానికి అలా మనకి ఇలా రౌండ్గా మన గరిటెతో వేయలేదు కాబట్టి మనకి గ్యాప్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి అండ్ హోల్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. ఆహా, రంగు కరెక్ట్గా ఉంది, రోస్ట్ అయినది 100% పర్ఫెక్ట్గా ఉంది. ఇక టేస్ట్ మాత్రం చూడాలి. దానికి ఒక 2 minutes టైం ఉంది. ఈలోపు సొరకాయ రవ్వ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సొరకాయ రవ్వ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, రవ్వ 1/2 కప్పు, ఉప్పు తగినంత, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 4, సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. సొరకాయ రవ్వ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా సొరకాయ ముక్కలను మెత్తగా రుబ్బుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వరిపిండి, రవ్వ, సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లికాడలు, అల్లం ముక్కలు, సన్నగా తరిగిన రెడ్ క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తురుము, తరిగిన కరివేపాకు, కాస్త పెరుగు, సొరకాయ పేస్ట్, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత సరిపడా నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుని రవ్వ దోశలాగా పల్చగా వేసుకుని నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సొరకాయ రవ్వ దోశ రెడీ. చూసారు కదా, సొరకాయ రవ్వ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, కరకరలాడే రవ్వ దోశ నాకు బేసిక్గా ఫేవరెట్ అండి. నాకు తెలిసి చాలా మందికి ఫేవరెటే ఉంటుంది. సౌండ్, కరకర సౌండ్. ఒక ముక్క తిని ఆగలమా చెప్పండి? కానీ ఆగాలి ప్రస్తుతానికి. ఆ తర్వాత ఫినిష్ చేసేస్తాను అనుకోండి. చాలా బాగుందండి. ఓవరాల్ దోశలో ఏదో ఒక కమ్మదనం తెలుస్తుంది. అదేంది అంటే సొరకాయది 100%. బికాస్ సొరకాయకు ఒక డిఫరెంట్ టేస్ట్, ఒక చిన్న లైట్ మైల్డ్ టేస్ట్ ఉంటుంది. అది చాలా బాగా తెలుస్తుంది. ఉప్పు, కారము, అల్లము అన్నీ మనం వేసిన వెజిటబుల్స్ సారము అదంతా కూడా చాలా బాగా తెలుస్తుందండి. చాలా చాలా బాగుంది. అసలు కారం అంటే పెద్ద కారం ఏం లేదు. హ్యాపీగా పిల్లలు కూడా లొట్టలు వేసుకుంటూ 3 ఈజీగా తినగలరు. ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా ఇవాళ మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.